దేశంలోనే తొలి టెలి రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ జీఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. నిన్న క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. టెలి రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కర్ రావు సీఎంకు వివరించారు. ఇటీవల తమ రెండు ఆసుపత్రులు కలిసి టెలి రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశామని, అలాగే జీఎస్ఎల్లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు ఆసుపత్రుల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. గత 2 రోజులుగా జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటివరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే మనకు తెలుసు, మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ bi-directionally. That is, we conducted surgery in GSL for a patient from Narayana Medical College by using the robo. Similarly, manaki GSL వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ రెండు మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఈ రోబో సర్జరీ అనేది ఒకే హాస్పిటల్లో చేస్తారు, కానీ ఈ టెలి రోబో సర్జరీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేస్తారు, అంటే ఏ నుంచి బి చేస్తారు. బట్ ఈ టైంలో మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ గురించి చెప్తున్నామంటే ఈ నాట్ ఓన్లీ ఏ నుంచి బి కాకుండా బి నుంచి ఏ అన్నది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది. ఎందుకంటే 2 చోట్ల ఒకటే ఎక్విప్మెంట్ ఉంటాం, 2 చోట్ల ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటాం, అండ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే రకమైన ఎక్స్పర్టైజ్ డాక్టర్లు ఉంటాం, తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాం. ఆ అవినావ సంబంధంతో పాటు కాకుండా ఇంటరాక్షన్ అన్నది డాక్టరు టెక్నీషియన్ ఇంటరాక్షన్ వల్ల డెఫినెట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ కారణం ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ టెలి రోబోటిక్ సర్జరీ వల్ల ఏ సర్జన్ అయినా సరే ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి కూడా ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆపరేట్ చేయొచ్చు. లాప్రోస్కోపీ చేసినప్పుడు 180 degrees అలా తిరుగుద్ది, రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు 360 degrees తిరుగుద్ది. అందువల్ల కాంప్లికేట్ సర్జరీ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు అండ్ లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.